హాయ్ ఫ్రెండ్స్, అక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకోసం ఉల్ఫ్ టౌన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మాకు ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే నలుగురు ఫ్రెండ్స్ ట్రిప్కి అయితే వెళ్తారు గైస్. ఒక ప్లేస్కి అయితే వెళ్తారు. అక్కడ వుడెన్ హౌస్ అయితే ఉంటుంది గైస్. అయితే ఆ ప్రాంతంలో ఎవరు ఉండరు, ఒక్క మనిషి కూడా ఉండరు. వీళ్ళు నలుగురే ఉంటారు ఆ ప్రాంతంలో. వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అంటే ఆ ప్రాంతంలో తోడేళ్ళు అయితే ఉన్నాయైతే తెలుస్తుంది గైస్. ఆ తోడేళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తే ఒక ఫ్రెండ్ కూడా చనిపోతాడు. మరి ఆ తోడేళ్ళ దగ్గర నుంచి ఇలా బతికి బయటపడ్డారు, ఆ ప్లేస్ నుంచి ఇలా బయటపడ్డారు. క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రోట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు ఓకే ఇష్గా అనిపించింది గైస్. జస్ట్ టైంపాస్కి వాచ్ చేయొచ్చు మూవీ. అంతే ఉంది మూవీ. ఏంటంటే స్టోరీయే లేదు మూవీలో పెద్దగా. ఏంటంటే వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్తారు, ఆ తోడేళ్ళ మీద అటాక్ చేయడం, వాళ్ళు ఆ తోడేళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయి అవే త్రూఅవుట్ మూవీ అవే ఉంటూ ఉంటాయి. ఫస్ట్ 30 minutes చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది మూవీ. వాళ్ళ కాన్వర్జేషన్స్, ఆ జర్నీయే చూపిస్తూ ఉంటారు. వన్స్ ఎప్పుడైతే వాళ్ళ ప్లేస్కి వెళ్తారో, ఎప్పుడైతే ఆ తోడేళ్ళ మీద అటాక్ అయితే చేస్తే అక్కడి నుంచి మూవీ కొద్దిగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. మెయిన్లీ కొన్ని పోర్షన్స్ ఉంటాయి తోడేళ్ళ మీద, అవి బాగా కంపోజ్ చేశారు కదా. అంటే ఆ సీన్స్ని బాగా తీశారు, సూపర్గా అనిపిస్తాయి. వాళ్ళు అటాక్ చేయడం, వీళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సూపర్గా అనిపిస్తాయి. మెయిన్లీ ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది మూవీలో, తను ధైర్యవంతుడైతే ఉంటాడు. అతని క్యారెక్టర్ బాగుంటుంది. మూవీ ఏంటంటే అక్కడక్కడ ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది. బట్ మూవీ ఏంటంటే స్టోరీ లేదు మూవీలో పెద్దగా. రిపీటెడ్గా అనిపిస్తుంటాయి త్రూఅవుట్ మూవీ. ఆ తోడేళ్ళు అటాక్ చేయడం, వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఆ ప్లేస్ నుంచి ఇలా బయటపడాలి ఏంటని ప్లాన్ చేయడం, అదే ఉంటుంది త్రూఅవుట్ మూవీ. కొత్తగా ఏం లేదు చెప్పడానికి. అక్కడక్కడ కొద్దిగా ఎంగేజ్ థ్రిల్ కొన్ని పోర్షన్స్ ఏవైతే చెప్పానో తోడేళ్ళ మీద తీసినాయి అవి బాగున్నాయి. ఏదైతే ఒక పర్సన్ గురించి అయితే చెప్పానో అతని క్యారెక్టర్ బాగుంటుంది. మిగతా ముగ్గురు క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి, బట్ అతని క్యారెక్టర్ బాగుంటుంది. మూవీ మొత్తం వీళ్ళు నలుగురు మీదనే ఉంటుంది గ్యాస్. ఆ తోడల మీద అయితే ఉంటుంది. ఆ ప్లేస్లోనే మూవీ మొత్తం రన్ చేస్తారు గ్యాస్. రన్ టైం కూడా 1 hour 30 minutes ఉంది. దానికి మనకి కొద్దిగా వాచ్ చేసేటట్టే ఉంటుంది గ్యాస్. ఎందుకంటే రన్ టైం ఎక్కువ ఉండకపోవడం వల్ల మనం అయితే వాచ్ చేసేయచ్చు మూవీ. మరి అంత ల్యాగ్ ఫీల్ అయితే కలగదు, ఎక్కడ కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవ్వదు. ఫస్ట్ 30 minutes కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే ఆ ప్లేస్కి వెళ్తారో అక్కడి నుంచి కొద్దిగా ఎంగేజ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. కొన్ని పోర్షన్స్ ఏవైతే తోడల మీద తీసారో అవి సూపర్గా అనిపిస్తాయి. ఎండింగ్ కూడా బాగానే ఉంటుంది గ్యాస్. కొద్దిగా ఎమోషనల్గా కూడా ఉంటుంది మూవీ ఎండింగ్కి వచ్చేసరికి. నేనైతే ఈ మూవీకి రికమెండ్ చేస్తున్నాను గైస్. అంటే జస్ట్ టైం పాస్కి అలా వాచ్ చేసేయండి, మరి అంత తీసి పడేసేటట్టు అయితే లేదు మూవీ. బాగుంది, జస్ట్ ఓకే. అంటే టైం పాస్కి వాచ్ చేసేయండి, ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. ఓకే. ఉల్ఫ్ టౌన్కి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకైతే జస్ట్ ఓకే టైం పాస్ వాచ్ అనేది అనిపించింది గైస్. మరి అంత బ్యాడ్ ఏం లేదు మూవీ. ఓకే, ఉల్ఫ్ టౌన్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.